హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇదే తనకి మంచి అవకాశం అని అనుకుంటున్న రోహిణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శోభన కావాలని తన దగ్గర ఉన్న డబ్బులని ప్రభావతికి ఇచ్చి నాకు ఈ 200కి పూలు ఇవ్వండి అని అంటుంది. అప్పుడు ప్రభావతి చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఆ పూలని తప్పక శోభనకి ఇస్తుంది. అలా శోభన వెళ్తూ వెళ్తూ నీ పని చాలా బాగుంది వదిన, చక్కగా ఇలా ఇంట్లో ఉంటూ పూలు అమ్ముకుంటూ బతికేస్తున్నావు అని అంటుంది. అప్పుడు ప్రభావతి శోభన తనని కావాలని ఆ మాట అని వెళ్ళింది అని చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. శోభన మీద ఆ కోపాన్ని ప్రదర్శించకుండా తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రోహిణి ఈ శృతి వాళ్ళ అమ్మకి వాళ్ళకి డబ్బుందని పొగరు మామూలుగా లేదు, కావాలని ఈవిడ మా అత్తయ్యని అవమానించింది. అయితే ఏమి, ఇది నాకు చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని నేను మీనా పూల కొట్టే తీయించేసేయాలి. లేకపోతే అందరూ ఆ మీనా పూలు అమ్ముకుంటూ చాలా కష్టపడి బాలుకి కారు కొనిచ్చింది నువ్వు మనోజ్కి ఏమిచ్చావు అని నన్నందరూ నిలదీసి అడుగుతున్నారు. అదే నేను ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని మీనా పూల కొట్టే లేకుండా చేస్తే ఇక ఆ మీనా ఏమీ చేయలేక సైలెంట్ గా ఇంట్లో ఉంటుంది. అప్పుడు నేను ఇంకా పైగా ఆ మీనానే ఏం పని చేయకుండా ఇంట్లో తిని కూర్చుంటుంది అని వేలెత్తి చూయించచ్చు. మా అత్తయ్యని రెచ్చగొట్టైనా సరే ఆ మీనా పూల కొట్టుని తీయించేసేయాలి. అలాగే మా అత్తయ్యకి మా నాన్న గురించి గుర్తు లేకుండా చేయాలి. మా అత్తయ్యని పూర్తిగా ఆ మీనా మీదకి డైవర్ట్ చేసేయాలి అని అనుకుంటూ ఉంటుంది. రోహిణి వేసుకున్న లాంటి ఎస్ఎల్ గోల్డ్ ప్లేటెడ్ క్రిస్టల్ స్టోన్ స్టడెడ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అలా శోభన వెళ్లిపోయిన తర్వాత రోహిణి కావాలని చూసారా అత్తయ్య, ఆవిడకి వాళ్ళకి చాలా డబ్బుందని ఎంత పొగరో అని అంటుంది. అప్పుడు ప్రభావతి డబ్బున్న వాళ్ళు అంతేలే రోహిణి, అందరూ నీలాగా కోట్లకి ఆస్తున్నా కానీ ఇలా మాతో కలిసిపోతూ ఇలా మంచిగా ఉంటారో చెప్పు అని అంటుంది. అప్పుడు రోహిణి ఈవిడేంటి డబ్బున్న వాళ్ళు మొహాన చీకొట్టినా ఉమ్మి వేసినా గాని తుడుచుకొని పోయేలాగుంది అనుకొని, అది కాదత్తయ్య, ఆవిడ మీకే డబ్బులిచ్చి మిమ్మల్ని పూలివ్వండి అని చెప్తుందా? పైగా ఇలా పూలమ్ముకుంటూ బతికేస్తున్నావు, నీ పని బాగుంది అని మిమ్మల్ని అంటుందా? అంటే మిమ్మల్ని పూలమ్ముకునే ఆవిడని చేసేసింది అత్తయ్య. ఇదంతా జరగడానికి ఎవరు కారణం? ఆ మీనా కారణం. అదే ఆ మీనా మల్లెపూలు అమ్మకుండా ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి మీకు వచ్చేదా అని అంటుంది. అప్పుడు ప్రభావతి అవును రోహిణి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇదంతా జరగడానికి కారణం ఆ పూలమ్ముకునే మీనానే. అదే గనుక ఇంట్లో ఉండి ఉంటే దాని వ్యాపారం అది చేసుకునేది కదా. ఆ మీనా ఏమో నాకు ఆర్డర్ ఉంది అత్తయ్య అని చెప్పి బయటికి వెళ్ళింది. ఏంటో పెద్ద ఆ పూల కొట్టు మీదే ఈ ఇంటినే పోషిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. అదే కనుక ఆ మీనా ఇంట్లో ఉండి ఉంటే ఆ పూల కోసం వచ్చిన ఆవిడకి మీనానే పూలిచ్చుకునేది. అప్పుడు శృతి వాళ్ళ అమ్మగారు నన్ను పూలివ్వమని అలా అడిగి అవమానించే వాళ్లే కాదు అని అంటుంది. అప్పుడు రోహిణి అవునత్తయ్య, మీరు ఎంత చెప్పినా కాని మీ మాట వినకుండా ఆ బాలు మీనలు కలిసి మిమ్మల్ని ఇలా అవమానించడానికే అత్తయ్య ఆ పూల కొట్టుకు కూడా మీ పేరు పెట్టింది అని అంటుంది. అప్పుడు ప్రభావతి అవును రోహిణి, ఆ పూల కొట్టుకి నా పేరుండడం వల్ల రోడ్డు మీద వెళ్లే జనాలు నేను పూల కొట్టు పెట్టుకున్నానేమో అని ఎంత మంది నన్ను చూసి నవ్వుతున్నారో తెలుసా అని బాధపడుతూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.